పల్నాడు జిల్లా నరసరావుపేటలోని లింగంగుంట్ల పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పీడీ డిఆర్డీఏ ఝాన్సీ రాణి మాట్లాడుతూ పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించనున్న భారీ సభకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. దాదాపు 5,000 మంది ప్రజలు హాజరయ్యేలా సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు 10 ప్రత్యేక స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా శాఖల అధికారులు స్టాల్స్ ద్వారా ప్రభుత్వ పథకాలు, సేవలు, లబ్ధిదారుల వివరాలను ప్రజలకు తెలియజేయనున్నారు. సభ విజయవంతం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. నా పేరు ఝాన్సీ రాణి, పీడీడీఆర్డీఏ పల్నాడుగా పనిచేయటం జరుగుతోంది. కూటమి గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2 ఏళ్ళు అయినటువంటి సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకి ప్యారెడ్ గ్రౌండ్స్లో ఒక 5,000 మంది తో ఒక పెద్ద ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయటం జరిగింది. ఈ ప్రోగ్రాంకి గౌరవ ఇన్ఛార్జి మినిస్టర్ గారు, ఎంపీ గారు, చీఫ్ విప్ గారు, అట్లాగే ఇతర గౌరవ ఎమ్మెల్యేస్, కూటమికి సంబంధించినటువంటి పార్టీ నాయకులు అందరూ కూడా హాజరవుతున్నారు. ఇది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ 2 సంవత్సరాలైన నేపథ్యంలో గవర్నమెంట్ తరఫున ఇచ్చినటువంటి బెనిఫిట్స్ అన్నిటికీ సంబంధించి మనం ఒక 10 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. పీడీడీఆర్డీఏ తరఫున పెన్షన్స్ ఎన్హాన్స్మెంట్ మీద తెలియజేస్తూ స్టాల్స్ ఉన్నాయి. అట్లాగే అన్నదాతకి సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, తర్వాత డిటిఓ తరపున ఆటోకి సంబంధించి 15,000 బెనిఫిట్ ఇచ్చిన సందర్భంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక స్టాలు మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్త్రీశక్తి, దివ్యాంగులకి వాళ్ళకి స్పెషల్ బెనిఫిట్కి సంబంధించి కూడా ఆర్ఎంఆర్టీసీ తరపున ఒక స్టాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే డిఎం సివిల్ సప్లైస్ తరపున ప్రతి ఒక్కరికి 3 సిలిండర్లు ఇచ్చినటువంటి సందర్భంగా వాళ్ళకి సంబంధించినటువంటి స్టాల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా తల్లికి వందనం డిఈఓ గారి ఆధ్వర్యంలో ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సిపిఓ గారికి సంబంధించి బంగారు కుటుంబాలకు సంబంధించి ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మనం చేస్తున్నటువంటి కొత్త కార్యక్రమాలు. వీటన్నీ ఎగ్జిబిట్ చేస్తూ మనం ఇక్కడ ఒక 10 స్టాల్స్ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది.